నిన్న ఇదే ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ నుంచి పార్టీలో ఉన్నాడో లేడో తెలియని వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమనంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు భగవద్గీత బుక్కుల్ని లక్షలలో ప్రింట్ చేశారు, కొన్ని పంచారు, కొన్ని గోడాముల్లో మూలగతాండాయి అని చెప్పారు. అవి ఎందుకు మూలగతాండాయి, మీరు ఎందుకు పంచలేదని చెప్పి నేను ఇప్పుడున్న బిఆర్ నాయుడు గారిని, దేవస్థానంలో ఉన్న అధికారులను ప్రశ్నిస్తున్నాం. అసలు భగవద్గీత బుక్కుల్ని ఎందుకు ప్రింట్ చేయాల్సి వచ్చిందని చెప్పి అతను అడుగుతున్నాడు. హిందూ ధర్మం ఈ యావత్ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత హిందూ ధార్మిక సంస్థలపైన ఉండాలి. ఆ హిందూ ధార్మిక సంస్థల్లో యావత్ ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రము, అత్యంత ఆదాయం కలిగిన దేవస్థానం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానమే. కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసి హిందూ సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి కావచ్చు, రామాయణం గురించి కావచ్చు విశదీకరించి కోట్ల మంది ప్రజలకి హిందూ ధర్మం గురించి తెలియపరచడం కోసమే ఈ భగవద్గీత బుక్కులు ప్రింట్ చేయడం జరిగింది. అసలు హిందూ ధర్మం ఎందుకు ప్రచారం చేయాలని చెప్పి చాలామంది అనుకోవచ్చు. ఇటువంటి అల్పులకు అర్థం కాకుండా పోవచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే హిందూ మతంలో సిద్ధోదనుడు జన్మించాడు. 2250 సంవత్సరాల క్రితం ఆయన బోరగ చెట్టు కింద ధ్యానం చేసి బుద్ధుడిగా మారి బౌద్ధిజం స్టార్ట్ అయింది. 80 కోట్ల మంది బుద్ధులు ఈ దేశంలో, ప్రపంచంలో బుద్ధులు ఉన్నారు. ఇదే హిందూ మతంలో నుంచి 26 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించారు. అంటే హిందూ మతం పుట్టిన ఆవిర్భావం తర్వాతే క్రిస్టియన్ మతం కూడా మొదలైంది. ఆ క్రిస్టియన్ మతంలో ఈ రోజుకి 200 కోట్ల పైచీలకు క్రిస్టియన్లు ఉన్నారు. హిందూ మతం తర్వాత మొదలైన ముస్లిం మతం కూడా 150 కోట్ల మంది పైన ముస్లిమ్స్ ఉన్నారు. 80 కోట్ల మంది పైన బౌద్ధులు ఉన్నారు. మన మతం కన్నా వెనకాల పుట్టిన మతంలో ఇన్ని కోట్ల మంది ఉంటే ఇంత సనాతన ధర్మమైన హిందూ మతం ఈ రోజుకి 100-130 కోట్ల లోపల మిగిలిపోయింది. దానికి కారణం ఏమంటారు? హిందూ మతంలోని కొన్ని కులాలు ఇతర మతాలలోకి మారడం, అదేవిధంగా హిందూ మతం విశ్వవ్యాప్తం కాకపోవడం వల్లే ఈ హిందూ మతం అభివృద్ధి చెందలేకపోయింది. కాబట్టి హిందూ మతంలోని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఒక ఉద్దేశంతో దాన్ని ముఖ్య కారణమైన హిందూ ధార్మిక సంస్థ అయిన దేవస్థానం మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు భగవద్గీత బుక్కుల్ని ప్రింట్ చేసి హిందూ ఒక తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ప్రింట్ చేసి పంచాలని చెప్పి మొదలుపెట్టారు. కొన్ని పంచగలిగినారు. ప్రభుత్వం మారింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా దిగిపోయారు. ఆ తర్వాత దీన్ని పంచాల్సిన బాధ్యత ఇప్పుడున్న పాలకవర్గం మీద ఉంది. దాన్ని అన్ని ఎత్తికెళ్ళి గోడంలో పెట్టి వాళ్ళు అంటున్నారు మూలన అడ్డం ఉంది, భగవద్గీత మూలన అడ్డం ఉందా, పంచకుండా. కానీ మీకు ఒకటి చెప్తున్నాను కిరణ్, నీ ఇష్టం వచ్చినట్టు హిందూ మతం గురించి కానీ మాట్లాడినా ఉంటే నీకు మర్యాద ఉండదు. మా వాళ్ళందరూ చెప్పినట్టుగా నీకు తగిన శాస్తి కంపల్సరీ. హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు, మా పార్టీ అనే కాదు, తిరుపతిలో ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు, అందరూ హిందువులు నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.